నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్ నేను సురేష్ అమరావతి మహిళలపై వ్యాఖ్యల వివాదంలోకి జాతీయ మహిళా కమిషన్ ఎంట్రీ ఇచ్చింది సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్సీడబ్ల్యూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ డీజీపీకి లేఖ రాసింది ఏం చర్యలు తీసుకున్నారో 3 రోజుల్లో నివేదిక కూడా పంపాలని ఆదేశించింది దీంతో ఈ కేసు రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది పైగా తప్పుడు వ్యాఖ్యలు ఆపై మళ్లీ కారు కోతులు ఇది వైసీపీ గ్యాంగ్ చేస్తున్న అరాచకం అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి ఛానల్లో జర్నలిస్ట్ వాడపల్లి కృష్ణరాజు వ్యాఖ్యలు చేస్తే అగ్నికి ఆజ్యం పోసేలా మళ్లీ వైసీపీ నేత సజ్జల రాజధాని మహిళల్ని అవమానపరిచారు సంకరజాత్ అంటూ సజ్జలు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది సజ్జలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో గత ప్రభుత్వ సలహాదారుకు ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది ఈ అంశంపై చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు నమస్తే సార్ వెల్కమ్ టు ద డిబేట్ అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు నమస్తే సార్ వెల్కమ్ సిపిఐ సీనియర్ నాయకురాలు వనజ గారు ఉన్నారు నమస్తే మేడం వెల్కమ్ టు ద డిబేట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు కృష్ణాంజలి గారు కూడా జాయిన్ నమస్తే వెల్కమ్ కృష్ణరాజు పేరు పలికి కృష్ణాంజలి గారి పేరు కృష్ణరాజు లాగా వస్తుంది రైట్ ఓకే రఫీ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీకు కొద్ది హెల్త్ బాగాలేదన్నట్టున్నారు ఐ హోప్ యు ఆర్ వెల్ నౌ యా కమింగ్ టు ద పాయింట్ ఫర్ లాస్ట్ 3-4 days హాట్ టాపిక్ ఇన్ ఏపీ జరగకూడనటువంటి వ్యాఖ్యలు జరిగినాయి అన్ఫార్చునేట్లీ దానికి తగ్గట్టుగానే రియాక్షన్ వస్తుంది అయితే ఈ రియాక్షను ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కే పరిమితమైంది అలాగని చెప్పేసి దేశం అంతా పాకిందని కాదు కానీ జాతీయ స్థాయిలో జాతీయ మహిళా కమిషన్ దృష్టికి వెళ్ళింది వాళ్ళు దీన్ని సుమోటోగా స్వీకరించారు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీకి ఆదేశించడం అలాగే ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి స్థాయి నివేదిక 3 రోజుల్లో పంపించమంటం జరిగింది సో దానికి తగ్గట్లుగా ఆ రోజు హోస్ట్గా ఉన్నటువంటి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి పోలీసు రిమాండ్ విధించడం జరిగింది 14 రోజుల పాటు అయితే కొన్ని డౌట్స్ వచ్చినాయి దీనికి ముందు ఆ రోజు వ్యాఖ్యలు చేసింది ఇప్పటికీ దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న వీడియోల మీద వీడియోలు వదులుతూ ఇప్పటికీ బేషరతు క్షమాపణలు చెప్పకుండా ఇంకా సమర్థించుకుంటూ అలాగని ధైర్యంగా బయటికి రాకుండా కలుగులో ఎలుకలాగా దాక్కున్న ఎక్కడున్నాడో తెలియకుండా పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్నటువంటి కృష్ణరాజు ఒకవైపు ఉంటే ఆయన కదా చేసిన వ్యాఖ్యలు ఆ రోజు ఆ డిబేట్లో సాక్షి డిబేట్లో యాంకర్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు సమర్థిస్తూ మాట్లాడటం దాన్ని కోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది ఇది నిలబడుతుందా ఆయన మీద కేసు అని అనుకున్న సందర్భంలో కోర్టు చాలా తీవ్రంగానే పరిగణించిందని అర్థమవుతుంది ఆయన ఆ వ్యాఖ్యలు స్వయంగా చేయకపోయినా సమర్థిస్తూ మాట్లాడిన మాటలు ఎస్ నేను చూశాను అని ఒక ఇంగ్లీష్ పత్రికను ఉటంకిస్తూ అమరావతి అని పేరే లేకుండా ఆర్టికల్లో నేను కూడా చూశానని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థ లేదంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ని రిపోర్ట్ని దాన్ని వక్రీకరించి కొన్ని రాష్ట్రాల్లో ఏ రకంగా ఉంది ఈ సెక్స్ వర్కర్ల రేషియో అన్నదానికి ఇది రెగ్యులర్గా జరిగేదే ప్రతి సంవత్సరం ఒక్కొక్క సర్టెన్ పీరియడ్లో ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంటాయి దాన్ని అమరావతికి ఆపాదించి అది కూడా ఒక రాజకీయ నేపథ్యంలో ఆయన ఏమో సమర్థించుకుంటున్నాడు వీడియోల మీద వీడియోలు రిలీజ్ చేస్తూ ఇది ఒక సామాజిక సమస్య ఈయనేదో పెద్ద సామాజిక ఉద్యమకారుల్లాగా ఈయనేదో ఉద్ధరించేటటువంటి ఆ రుగ్మతల మీద మాట్లాడేటటువంటి ఒక ఎనలిస్ట్ లాగా అసలు టాపిక్ స్టార్ట్ అయిందే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని దేవతల రాజధాని అంటున్నాడు అది అసలు కానే కాదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ లింక్ చేసి మాట్లాడిన దాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారు బాహాటంగా సమర్థిస్తూ నవ్వుతూ వెకిలుగా ప్రోత్సహించే విధంగా చేసిన దాన్ని కోర్టుల్లో ఎంతవరకు నిలబడుతుంది లీగల్ స్క్రూటినీకి ఎంతవరకు నిలబడుతుంది అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ ఈరోజు కోర్టు ఆయన 14 రోజుల రిమాండ్ విధించింది అంటే దీనిలో ఒక ప్రైమా ఫేసి కనపడుతోంది పోలీసులు ఇది ఒక అనుకోకుండా యాదృచ్ఛికంగా వచ్చినటువంటి మాటలు కాదు
అలాగే యాంకర్ కూడా యాదృచ్ఛికంగా వదిలేసినటువంటి ఇది కూడా కాదు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా దీని వెనక ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంది అని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చిన దాన్ని జడ్జి గారు ఆమోదిస్తూ రిమాండ్ ఇచ్చారు అని అంటే కోర్టు కూడా ఇది సహేతుకమే అని భావించినట్లుగా ఉంది. ఈ కుట్రకోణాన్ని ఛేదించాలంటే రిమాండ్కి ఇవ్వాలని చెప్పేసి అన్నది యాక్సెప్ట్ చేశారు. సార్, సరే దీనికి శిక్షలు ఎంత స్థాయిలో పడతాయి అదంతా ఒక ఎత్తు అయితే, ప్రధానంగా ఇప్పుడు వినపడుతున్న మరో విమర్శ కూటమి ప్రభుత్వం మీద, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎంతవరకు బాధ్యులు, అంతకన్నా ఎక్కువ బాధ్యత ఆ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసినటువంటి అలాగే ఆ మీడియా అధిపతుల మీద కూడా ఉండాలి కదా. మీడియా మీద చర్యలేవి, మరి మీడియా మీద కూడా కేసులు పెట్టారు, కానీ వాటి మీద చర్యలేవి అని చెప్పేసి కూడా వినపడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న మీ ముందుంది రఫీ గారు. నమస్కారం సార్ సురేష్ గారు, మీకు అలాగే కాంగ్రెస్ ప్రతినిధి గారికి, అలాగే సీనియర్ నాయకురాలు వనజ గారికి, అలాగే కృష్ణాంజనేయులు గారికి, సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ చర్చ కాకతాళీయంగానో లేకపోతే యాదృచ్ఛికంగానో ఈ చర్చను పెట్టల. సాక్షిలో తిరుపతిలో అంతకు ముందు 2 రోజుల ముందు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని వక్రీకరించి సాక్షి పత్రికలో, సాక్షి ఛానల్లో విస్తృత ప్రచారం చేయాలి, గోరంత కొండంతలు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చేళ్ళిన తర్వాత అమరావతి నిర్మాణాలు ఊపందుకున్నాయి, టెండర్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి, అగ్రిమెంట్ అయిపోయింది, ఊపందుకున్నాయి. అందులో పనిచేసేటువంటి టెక్నీషియన్స్ చాలా రాష్ట్రాల నుంచి వస్తున్నారు, వాళ్ళకి షెడ్లు కూడా వేస్తున్నారు తాత్కాలిక వాళ్ళు ఉండటం కోసం. మళ్ళీ పూర్వ వైభవం రాబోతా ఉంది, పెట్టుబడులు కూడా రాబోతా ఉన్నాయి. ముందుగా అమరావతి మీద టార్గెట్ చేద్దాం. ఈ అమరావతిని అది ఒక దేవతల రాజధాని అని చెప్పి అంటున్నారు. ఇలా చెప్తే అది ప్రజల్లోకి వెళ్తుంది, బ్యాడ్ ఇమేజ్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ఒక పథకం వేసుకున్నారు. దాని ప్రకారంగానే కృష్ణరాజు సందర్భం లేకుండా ఆ విషయం ఎత్తాడు. అది ఎంత తీవ్రమైనటువంటి మాట అండి. అమరావతి వేశ్యల రాజధాని అంటే మహిళలే వేశ్యల, మగవాడు పురుషులు వేశ్యలు కాదా? ప్రత్యేకించి మహిళలు టార్గెట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ మహిళలు వేశ్యలు ఎక్కువ ఉన్నారని చెప్పడం, దాన్ని కొమ్మినేని గారు నేను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశానండి అని చెప్పి ఆయనకి సపోర్ట్ చేయటం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏముంది, అమరావతి గురించి ఆయన రాశాడా? అసలు వైశ్యావృత్తి ఇప్పుడు పుట్టిందా? ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి ఉంది. మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. మధ్యలో ఎయిడ్స్ వచ్చింది. ఎయిడ్స్ నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. రాను రాను తగ్గుతూ ఉంది. ఆ తగ్గే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక కంటే ఎక్కువ ఉండొచ్చు, ఒరిస్సా కంటే తక్కువ ఉండొచ్చు. దాన్ని భూతత్వంలో చూపించి రాజధానికి ముడిపెట్టడం. నువ్వు ఆ విషయం ఒకటే మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా ఉంది, ఈ ఎయిడ్స్ వ్యాధిని తగ్గించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పి చర్చ నువ్వు పెడితే నిన్నెవరు అబ్జెక్షన్ చేసేవాళ్ళు కాదు. ఇవాళ ఎన్నో వీడియోలు చూపిస్తా ఉన్నావు, అవన్నీ అనవసరం. నువ్వు రాజధాని, ఇది దేవతల రాజధాని కాదు, ఇది వేశ్యల రాజధాని అన్నావు అంటే నీ నాలిక చీరేయాలి పట్టుకొని. మరి దొరికితే
అతని నాలుగు చీరేయాల. గౌతమ బుద్ధుడు నడియాడాడని కాలచక్ర మహాసభలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన దలైలామా వచ్చాడు పాత అమరావతికి 2004లో. నేను కూడా వెళ్ళా జైపాల్ రెడ్డి గారితో పాటు. అలాగే హైందవ పురాణాల్లో అమరావతికి ఒక స్థానం ఉంది. అది కాకుండా అమరావతి నిర్మాణం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి ముస్లింలు మసీదుల్లో ప్రార్థన చేసి, క్రైస్తవులు చర్చిలో ప్రార్థన చేసి, హిందువులు పలు దేవాలయాల్లో ప్రార్థన చేసి మట్టి తీసుకొచ్చి పెట్టారు దగ్గర. ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తూ ఉంటే, నేను అనేక సార్లు చెప్పేవాడిని, జగన్మోహన్ రెడ్డి కాదు కదా అమరావతి రాజధానిని ఆపలేడు, ఎందుకంటే దాని వెనక దేవతల శక్తి ఉంది, ప్రజల ఆకాంక్ష ఉంది అని చెప్పేవాడిని. ఏమైంది? దాని కాదన్నవాడు మట్టిలో కొట్టుకుపోయాడు, దరిదాపుల్లో గెలవలేకపోయాడు. అయినప్పటికీ అతను ఒక వింత రోగి జగన్మోహన్ రెడ్డి. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి కొడుకుగా పుట్టడం, అతను హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం, అతను వారసుడుగా రావటం, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానం తీసుకోవటం, ఆ అబద్ధాలు చెప్పి ఒక పర్యాయం ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. సరే, ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని తోపిడి రోజు పత్రికల్లో వస్తూ ఉంది. ఇవాళ భారతీయ సిమెంట్కి ఏ రకంగా సున్నమరాలు దోచిపెట్టా అన్ని రోజుకొకటి వస్తూ ఉంది. తన అవినీతి బయటకు వస్తుంది. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రగతి పరుగులు పెడతా ఉంది. ఇక నాకు భవిష్యత్తు ఉండదు, నన్ను ప్రజలు ఈసడించుకుంటారు, ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనుల్ని ప్రజల్లో చులకన చేయాలా, హేళన చేయాలా, అది తప్పని చెప్పాలనేటువంటి కుట్రలో భాగంగా ఈ కొమ్మినేని అండ్ కృష్ణరాజు మ్యాచ్ ఫిక్సింగ్. ఏమంటే లక్ష్మీ పార్వతి మీద ఒక కాలరు ఏదో పొరపాటు మాట మాట్లాడితే 5 నిమిషాలు క్లాస్ పీకాడు. ఒక మహిళను మీరు అలా అనకూడదు, అది తప్పు, ఇది తప్పు అని చెప్పేసి మాట్లాడిన కొమ్మినేని అసలు రాజధానినే వేసిన రాజధాని అంటుంటే మీరు అలా చెప్పకూడదు, అది చాలా తప్పు, మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి అని చెప్పవలసింది పోయి మీ మీద ట్రోల్ చేస్తారేమో అని సానుభూతి, మీ మీద ట్రోల్ చేస్తారేమో సోషల్ మీడియాలో అని సానుభూతితో అతన్ని ప్రోత్సహించాడు. అంటే వీళ్ళిద్దరికీ తెలుసు తిరుపతిలో జరిగినటువంటి సమావేశం ఆజ్ఞలని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. అంటే దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉందని, అదేదో ఆషామషిగా అతనేదో యాదృచ్ఛికంగా చెప్పాడు, ఇతనేదో యాంత్రికంగా మాట్లాడాడు అనేది కాదు. మీరు ఇలా చెప్పండి, నేను ఇలా చెప్తాను, దీనికి విస్తృత ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం, ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఇతర దేశాల వాళ్ళు కానీ రావద్దు, ఇక్కడంతా వ్యభిచార కూటమిది, వ్యభిచార కేంద్రానిది, మీ కంపెనీలకి చెడ్డ పేరు వస్తుంది అక్కడ మీరు కంపెనీలు పెడితే అనేటువంటి ఒక వాతావరణాన్ని, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ కుట్రలు, రోజువారీ కుట్రలు ఎలా చేయాలో నిర్ణయాలు తీసుకున్నారు. అయితే దొంగలు దొరికిపోతారు సార్, దొంగలు దొరికిపోతారు. అలాగే మొదటి ప్రయత్నంలోనే వాళ్ళు ఒక 100 చేయాలనుకున్నారు, మొదటి ప్రయత్నంలోనే దొరికారు. వాళ్ళు మాట్లాడతారు, కంబంపాటి శిరీష చేత కేసు పెట్టించారు, కంబంపాటి శిరీష మీద మీరు 15 కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఆమె మీద. ఆమె ఒక ఎస్సీ నాయకురాలు, ఆమె రాజధాని ఉద్యమ నాయకురాలామా, ఒక రైతు కూడా, ఆమె కూడా పొలం ఇచ్చింది. ఆ ప్రాంతంలో అందరూ వేసిలే అంటే
34% దళితులు ఉన్నారు. చుట్టూ ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆమెకు హక్కు లేదా కేసు పెట్టడానికి? అంటే మీ మీద కేసు పెట్టడానికి కూడా మీకు సెలక్షన్ కావాలా? ఒక అగ్రకులస్తులో కమ్మవారు పెడితే ఇదిగో చూసారా కమ్మవారు పెట్టారని చెప్పడానికి. ఆ ఎస్సీ మహిళ ఆమెకు జరిగినటువంటి అన్యాయం, దౌర్జన్యం, ఆమెను పోలీసులు ఏ రకంగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు అన్ని పత్రికల్లో కవర్, మెయిన్ ఎడిషన్స్ లో వచ్చినాయి. ఆమెకి బాధ కలిగిందండి, పెట్టింది కేసు. ఎవరు పెడితేనేమి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి రఫీ గారు ఇదే బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు, బొంకలేన మీద అంటారు కదా. అట్లాగూ నువ్వు చేసింది తప్పు, దాని గురించి మాట్లాడకుండా వాళ్ళు కేసు పెట్టారు, వీళ్ళు కేసు పెట్టారు. ఎవరు కేసు పెడితే ఏంటి, నేను కూడా కేసు పెట్టే అధికారం ఉంటుంది. మహిళలే పెట్టాలా? మహిళలే పెట్టాలేంటి? మహిళల తరపున పురుషులు పెట్టకూడదా కేసు? కాదు, వాళ్ళ ఫోటోలకి చెప్పులతో కొట్టారని ఈ 54 ఎకరాల అటవీ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకొని అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సిగ్గు ఎగ్గు లేకుండా ఏం మాట్లాడారు? వాళ్ళంటే రాక్షసులు, దయ్యాలు, వాళ్ళకి పుట్టినటువంటి సంకర జాతి అంట. ఇది ఆ మహిళా నాయకురాళ్ళందరూ కూడా. మరి ఇతనే జాతి? అక్రమ సంపాదన, ప్రభుత్వ సంపాదన దోపిడీ చేసుకునే వాడిని ఇతనేమనాలి? దోపిడీ దొంగ అనాలా వద్దా? 54 ఎకరాలు చేస్తున్నారా? మీరేమి చర్యలు తీసుకోలేకపోయారు కదా, అందు గురించే నోరు లెగుస్తుంది. సార్ చర్యలు తీసుకోవట్లేదు. 2 రోజుల క్రితం ఇదే అమరావతి మహిళల్ని కృష్ణరాజు మాట్లాడినప్పుడు ఆదివారం నాడు ఒక డిబేట్ చేశాను, శనివారం నాడు ఒక డిబేట్ చేశాను, మెయిన్ ఛానల్లోనే చేశా. మీరేం చర్యలు తీసుకోవట్లేదు, మాకు పౌరుషం వచ్చేస్తుంది, పొడుచుకొని వచ్చేస్తుందని కొంతమంది నేను ఆ కోణంలో అడగలేదు సార్. నేనేమంటానంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వేడి తగల్లా, ఆయన చల్లగా సేద్దేరుతున్నాడు. అందు గురించే ఇలాంటి సార్ ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్. ఆయనకి ఇప్పుడే అయిపోయింది అనుకుంటున్నాడు. ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ ముందుంది. నేను మొన్న శనివారం నాడు చెప్పా, సోమవారం నాడుకి చూడండి ఏ రకంగా ఉంటుందో అని చెప్తే 10 కొమ్మినేని అరెస్టు స్టార్ట్ అయింది. ఆయనకి 70 సంవత్సరాలు అంట. చంద్రబాబు నాయుడికి 72 సంవత్సరాల్లో అరెస్ట్ చేస్తే 73 సంవత్సరాలు అరెస్ట్ చేసి కొమ్మినేని అంటాడు సాక్షి టీవీలో కూర్చొని, చౌతాల 83 సంవత్సరాలు, ఇంకోడెవడో 91 సంవత్సరాలు. వాళ్ళందరికీ లేని చంద్రబాబు నాయుడికే ఎందుకు ఈ వయసు గుర్తుకు వస్తుంది అని చెప్పి మాట్లాడాడు. మరి ఈయన దగ్గరికి లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత ఇటువంటి ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళందరినీ ప్రస్తావించాడులేండి. అదే తన దాకా వస్తే గానీ తెలియదు. దోమలు కొడుతున్నాయని నందిగం సురేష్ అన్నా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దోమలు కొడుతున్నాయి అంటే దోమలు కొట్టగా రంభావరోసి వచ్చి డాన్స్ వేస్తాయా అని చెప్పేసి వాగిన వాగుళ్ళకి ఇప్పుడు మొత్తం కూడా వాట్ కమ్స్ అరౌండ్ గోస్ అరౌండ్ అని ఉంటది కదా, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అని చెప్పేసి అదే తిరిగి మనకి చుట్టుకుంటుంది. ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి 70 కనిపిస్తుంది సినిమా. నాకు 70 రెడ్ బుక్ నా దగ్గర కూడా వచ్చేసిందా? రెడ్ బుక్ వచ్చిందా? తుళ్ళూరులో కేసు రిజిస్టర్ అయింది. చట్ట ప్రకారంగా నీ మీద ఎఫ్ఐఆర్ రాశారు, తీసుకొచ్చారు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా నేను కోర్టుకు పెట్టారు. ఇవాళ 14 రోజులు నువ్వు రిమాండ్కి వెళ్ళావు. 58 కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అన్ని పీటీ వారెంట్లు వేస్తారు. ఆ బోరుగడ్డ నీళ్ళు తిరుగుతున్నాడు చూడండి, అనంతపురం టు శ్రీకాకుళం, అలా ఇతను తిరుగుతాడు. ప్రతి కోర్టుకి వెళ్ళాలా? ఆంధ్రప్రదేశ్ లో ఆయన పోలీసు వెహికల్స్ లో ఉచితంగా తిరగాల, డబ్బులు కూడా పెట్టవలసిన అవసరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వాన్ని, ఆ సైకోయిజాన్ని
వంట పట్టించుకున్నారు సార్ వీళ్ళు. వీళ్ళ మెదడుని తీసుకుని తాకట్టు పెట్టేశారు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, ఇది కరెక్టా కాదా, మన చరిత్ర ఏంటి, మనం ఎలాంటి పత్రికల్లో పనిచేసాం, మనం ఎలాంటి ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నాం అనే ఇంకిత జ్ఞానం మరిచి గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళకి తగిన శిక్షలు ఉండవని మీరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా శిక్షలు పడతాయి. రఫీ గారు చాలా డీటెయిల్గా మాట్లాడారు. వనజ గారు, ఈరోజు జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని లెటర్ రాసింది డీజీపీకి, నివేదిక ఇమ్మంది. దీంట్లో ఇది చాలా సహజంగా జరిగేది కదా అంటం కన్నా కూడా వన్ థింగ్ విచ్ అట్రాక్టెడ్ మీ అలాట్ ఈజ్ మహిళా రైతులు యొక్క పాత్ర ఈ అమరావతి ఉద్యమంలో చాలా ప్రముఖంగా ఉంది. ఆ మహిళా రైతుల్ని అవమానకరంగా మాట్లాడినటువంటి ఇతని మీద చర్యలు, దాంట్లో కృష్ణరాజు గారి పేరు మాత్రమే ప్రస్తావన జరిగింది. కృష్ణరాజు గారు ఇప్పటికీ అబ్స్కాండింగ్లో ఉన్నాడు, పరారీలో ఉన్నాడు, మరి బెంగళూరులో ఉన్నాడని చెప్పేసి ఎక్కడో వినపడుతుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, ఎవరికి తెలియని విషయం, ఎవరికి తెలియదు. ఎందుకంటే వారంలో 2-3 సార్లు తిరుగుతుంటారు కాబట్టి. మరి ఆయనకి బెంగళూరులో మరి ఏమన్నా ఆ రకంగా ఏమైనా షెల్టర్ ఏమైనా ఇప్పించాడో తెలియదు, అంటే వస్తున్న వార్తల ప్రకారం. అదేదైనా కానీ పోలీస్ డ్యూటీ, ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు న్యాప్ దట్ క్రిమినల్ కృష్ణరాజు. న్యాప్ చేయాల్సిన డ్యూటీ పోలీసులది. మేడం, ఒక బేసిక్ డౌట్, జనరల్గా మహిళా కమిషన్లకి చర్యలు తీసుకుంటాం అంటే కఠినమైన చర్యలు తీసుకునేటటువంటి లీగల్గా ఎంతవరకు స్కోప్ ఉంది? ఎందుకంటే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం వరకే ఉంటారు, పరిమితం అవుతారు అని కొన్ని వాదనలు వినపడతా ఉంటాయి. అంటే గతంలో రాష్ట్ర మహిళా కమిషన్ కొన్ని సందర్భాల్లో ఇచ్చినటువంటి నోటీసుల టైంలో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, నోటీసులు ఇవ్వడం వరకే ఉంటుంది తప్ప కమిషన్. మరి ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ పాత్ర ఎంత లోతుగా ఉంటుంది, అలాగే చట్టపరంగా? మేడం వనజ గారు ఉన్నారా? రైట్, ఓకే, మళ్ళీ జాయిన్ అవుతారు. ద క్వశ్చన్ గోస్ టు కృష్ణానిల్ గారు. యా సురేష్ గారు, రిక్వెస్ట్ నాది, నేను 8కి లెఫ్ట్ అవుతాను, నాకు డిబేట్ ఉంది, అందుకోసం. ఓకే, అందుకని మీరే మాట్లాడండి. నేను ఇప్పుడు అడిగిన దాని మీద మహిళా కమిషన్ల యొక్క పాత్ర, వారి యొక్క ఐ మీన్ ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది చట్టపరంగా? నమస్తే సురేష్ గారు, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారము. చాలా సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి నేషనల్ ఉమెన్ కమిషన్ రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అవటం కూడా మంచి పరిణామం. ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు. ఇది జాతీయ స్థాయి సమస్య, నో డౌట్. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని విషయంలో ఈ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలు చేయటం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు, చాలా అభ్యంతరకరమైనటువంటి అంశం. ఇది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి రాజధానికి సంబంధించినటువంటి మహిళలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, సపోజ్ ఆవిడ శిరీష ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశారు. దాంట్లో ఆ ఎఫ్ఐఆర్ లో మొదటి ముద్దాయిగా కృష్ణరాజు ఉన్నాడు, రెండో ముద్దాయిగా కొమ్మినేని శ్రీనివాసరావు ఉన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావుని ఈ రోజున కోర్టుకు కూడా హాజరుపరిచారు, ఆయన రిమాండ్ కూడా పంపించారు. అయితే పోలీసులు యాక్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ ఒకళ్ళని అరెస్ట్ చేశారు, ఇంకోళ్ళ కోసం అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేషనల్ ఉమెన్ కమిషన్ రెస్పాండ్ అవటం అనేటువంటిది ఈ మాట్లాడినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యవహారము, ఈ విధమైనటువంటి సీరియస్నెస్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇలాంటి విషయాల్లో నేషనల్ ఉమెన్ కమిషన్ ఖచ్చితంగా ఉపేక్షించదు అనేటువంటి విషయాన్ని రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి ఈ సంస్థలన్నీ కూడా ఇలాగా సరైన సమయంలో రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క సంస్థల మీద ఉంటుంది. ఆ విధంగానే నేషనల్ ఉమెన్ కమిషన్ రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళంతట వాళ్ళేమి దర్యాప్తు చేయలేరు. వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసుల్ని డైరెక్ట్ చేయడం తప్ప వాళ్ళకు ఉండేటువంటిది మెకానిజం అయితే అంతే. కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే వాళ్ళు నేరుగా కొన్ని దర్యాప్తుకు వాళ్ళు ఆదేశించేదానికి అవకాశం ఉంటుంది, కొంత టీంను కూడా వేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఈ కేసులో ఏం చేశారు, డీజీపీకి డైరెక్ట్ చేశారు, చాలా సీరియస్ గా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఏం చర్యలు తీసుకున్నారో మాకు తెలియజేయండి అనేటువంటి దాని మీద అడిగారు. ఆటోమేటిక్ గా పోలీసులు
మరి జాతీయ మహిళా కమిషన్ అడిగింది కాబట్టి చట్టబద్ధంగా వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు, చర్యలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ జాతీయ మహిళా కమిషన్ కి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ సాక్షి టీవీలో జరిగినటువంటి డిబేట్ కు సంబంధించినటువంటి విషయంలో నా యొక్క ఒపీనియన్ ఏంటి అనేటువంటిది ఫస్ట్ చెప్పిన తర్వాత దాని యొక్క మిగతా విషయాలు కూడా మాట్లాడతాను. అలాగని నేను మొత్తం ఉపోద్ఘాతం చెప్పేదానికన్నా కూడా రఫీ గారు ఇప్పుడు ఏవైతే మాట్లాడారో సాక్షి టీవీలో మాట్లాడినటువంటి అభ్యంతరకరమైనటువంటి అంశాలన్నిటికి సంబంధించిన వ్యవహారంలో రఫీ గారి యొక్క వాదనని నేను పూర్తి స్థాయిలో ఏకీభవిస్తున్నాను. ఒకటి ఈ విషయంలో, ఒక రాజధాని ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతానికి ఎప్పుడో మీడియాలో వచ్చినటువంటి అంశాలని ఇప్పుడు ఆపాదిస్తూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు పూర్తిగా అసభ్యకరమైనటువంటిది, అభ్యంతరకరమైనటువంటిది. ఏ మీడియాలో కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యల్ని అనుమతించకూడదు. ఆ రోజున కృష్ణరాజు ఎవరైతే మాట్లాడారో ఆ కృష్ణరాజు యాదృచ్ఛికంగా మాట్లాడలేదు. ఆ డిబేట్ అనేటువంటిది ఖచ్చితంగా రాజధాని అమరావతి ప్రాంతాన్ని, అమరావతిని కించపరిచేటువంటి విధంగా దురుద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారు. అనాలోచితంగా కాదు, ఆలోచితంగా వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే సందర్భం. ఆ సందర్భం ఏంటి? ఎప్పుడో మీడియాలో ఏవో కథనాలు వచ్చాయి. ఆ మీడియా కథనాల మీద వచ్చినటువంటి ఒక జాతీయ స్థాయిలో వచ్చినటువంటి కొన్ని రిపోర్ట్స్ మీద అన్ని ఛానల్స్ లో డిబేట్ జరిగాయి. ఆ సందర్భంలో ఈటీవీలో కూడా డిబేట్స్ జరిగాయి. దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టలేదు. కానీ వీళ్ళు చేసినటువంటి డిబేట్ దేనికి కలిపారు? వివిఆర్ కృష్ణరాజు ఏ అంశంలో మాట్లాడాడు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిని దేవతల రాజధాని అన్నటువంటి సందర్భంలో అమరావతి రాజధానికి సంబంధించి గతంలో వచ్చినటువంటి మీడియా రిపోర్టులను ఆపాదిస్తూ ఈ రాజధానికి తప్పుడు ఉద్దేశాలను ఆపాదించారు. అంటే దురుద్దేశము వాళ్ళ యొక్క ఆలోచనలో చెడ్డ ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటిది అందరి వైపు నుంచి వచ్చినటువంటి అంశం ఇది. అయితే ఈ విషయంలో నేను అడిగేది ఏంటి అంటే, సాక్షి మీడియా వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఒక రోజు తర్వాత రెస్పాండ్ అయ్యారు. ఎస్, మేము కృష్ణరాజు వ్యాఖ్యల్ని సమర్థించడం లేదు, మహిళల యొక్క ఈ విధమైనటువంటి మహిళల్ని కించపరిచేటువంటి విధంగా మా సాక్షి టీవీ ఎప్పుడూ చేయదు, అదే విధంగా మీ వ్యాఖ్యలను సమర్థించడం లేదు అని చెప్తున్నారు. నేనేమంటానంటే అంతవరకు ఓకే. ఇంకొకటి, ఒక డిమాండ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో సాక్షి టీవీ ఎండి భారతీ రెడ్డి ఆవిడ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే సాక్షి టీవీలో వచ్చింది కదా, సాక్షి టీవీ యొక్క లైన్ కూడా, యాజమాన్య లైన్ కూడా ఏంది, ఆ వ్యాఖ్యలు తప్పు అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే ఒక స్టేట్మెంట్ యాజమాన్యం తరపున వేశారు. ఒక వీడియో రిలీజ్ చేసి భారతీ రెడ్డి, ఎస్ మా టీవీ మేము మహిళలను గౌరవించేటువంటి విధంగా ఉంటాం, ఆ రోజున చేసినటువంటి లైవ్ లో వచ్చినటువంటి వ్యాఖ్యలో మాకు ఏ విధమైన సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడైనా కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఎందుకు అనంటే సాక్షి ఎండిగా ఉన్నటువంటి భారతీ రెడ్డి వీళ్ళకి పొలిటికల్ అఫిలియేషన్ కూడా ఉంది. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు భారతీ రెడ్డికి భర్త. భారతీ రెడ్డి సతీమణి, ఆయన జగన్మోహన్ రెడ్డి సతీమణే కదా ఈవిడ. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానలే. టెక్నికల్ గా వాళ్ళు ఏం చెప్పినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి బొమ్మ వేసుకొని మరి వాళ్ళు ఛానల్ ప్రసారాలు చేస్తారు, పేపర్లో వేసుకుంటారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్, ఇది బహిరంగ రహస్యం. ఇలాంటప్పుడు మీకు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి విషయంలో లేక అమరావతి రాజధాని విషయంలో మీ యొక్క 2019 నుంచి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాల అసత్యంగా మాట్లాడారు, ఎన్ని రకాలు దురుద్దేశాలను ఆపాదించారు. అమరావతికి శ్మశానం అన్నారు, మునిగిపోయింది అన్నారు, ఇది ఒక అడవిని తలపిస్తుంటారు, అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి మీరు ఇప్పుడు కృష్ణరాజు వచ్చి లైవ్ డిబేట్ లో మాట్లాడినటువంటి దీనికి కూడా మీ యొక్క పరోక్షమైనటువంటి ప్రోత్సాహము, ఆ విధమైనటువంటి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనుకునేటువంటి అవకాశం ప్రజల్లో ఉంది. కాబట్టి రాజకీయంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ లైన్ కింద మహిళలకు వ్యతిరేకం కాదు ఈ విషయంలో అన్నప్పుడు నేరుగా భారతీ రెడ్డి వచ్చి ఈ అంశాన్ని ఒక వీడియో రిలీజ్ చేస్తే మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇక రెండో అంశానికి వచ్చేసరికల్లా, రెండవ కోణానికి వచ్చేసరికల్లా, ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ సందర్భంగా, ఆయన నాకు 70 ఏళ్ళు ఉన్నాయి,
నేను 50 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ ని, 50 ఏళ్ళు నాకు సర్వీస్ ఉంది, ఇవన్నీ చెప్తున్నా సరే కొమ్మినేని శ్రీనివాసరావు మద్దతుగా ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఎందుకు ఉంది? కారణం ఏంటి అని అంటే, మిగతా 50 ఏళ్ల జీవితం ఆయన జర్నలిజం సంబంధించినటువంటి విషయాలు పక్కన పెడదాం. ఆ రోజున డిబేట్ జరిగినటువంటి సందర్భంలో రఘురామకృష్ణరాజు మాట్లాడినటువంటి ఆ సందర్భమైనటువంటి ప్రేలాపనలకి కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఖండించలేదు. అతను ఒక రకంగా మద్దతు ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే, నేను కూడా అలాంటి రిపోర్టులను చూశాను. నువ్వు రిపోర్టు చూస్తే ఆయన రిపోర్టుల గురించి ఎందుకు, అసలు అమరావతి రాజధాని అంశానికి ఆ రిపోర్టులకి నువ్వు 2 కలిపి చెప్పటమే నీ దురుద్దేశం అనేది ఉన్నప్పుడు ఈ సందర్భంలో మీరు అలా మాట్లాడొద్దు అని కృష్ణరాజు చెప్పాలి. ఆయన అంతే తప్ప ఆయన ఖండించలేదు. కాబట్టి ఆయన చెప్పకపోగా మిమ్మల్ని సోషల్ మీడియాలో ఇబ్బంది పెడతారు, మిమ్మల్ని అటాక్ చేస్తారు, అన్యాయంగా అటాక్ చేస్తారని చెప్పి చెబుతున్నాడు. చూపించేటువంటి విధంగా మాట్లాడు. ఇదే మన కొమ్మినేని శ్రీనివాసరావు 2-3 రోజుల ముందండి, అంటే వారం రోజుల ముందు కరెక్ట్ గా, ఎప్పుడు మే 30వ తేదీన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఒక డిబేట్ చేశాడు. ఆ డిబేట్ లో ఇందాక ప్రస్తావన చేశారు, నేను మళ్ళీ దాని డీటెయిల్ లోకి వెళ్ళను. ఇందాక ఆయన రఫీ గారు ప్రస్తావన చేశారు. మరి ఎన్టీఆర్ జయంతి రోజున లైవ్ లో ఒక అతను రాజు అనేటువంటి వ్యక్తి, గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, లక్ష్మీపార్వతిని ఉద్దేశించి ఒక కాలర్ మాట్లాడితే వెంటనే ఖండించాడు మరి కొమ్మినేని శ్రీనివాసరావు. మరి ఆ మాత్రము మీరు విచక్షణ ఉన్నప్పుడు ఈ విషయంలో మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఇది, రాజధానికి సంబంధించినటువంటి అవమానపరిచేటువంటి అంశం, మరి ఎందుకు ఖండించలేదు అంటే నువ్వు ప్రోత్సహించావు అనేటువంటి దాని మీద. కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా అర్హమైనటువంటి అంశం. ఇక 2వ కోణంలో నా యొక్క అభిప్రాయాన్ని క్లుప్తంగా నేను ముగిస్తాను. 2వ కోణం, నెగిటివ్ కోణం కూడా ఈ ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి. ఎందుకు అంటే ఈ కోణం కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా రఘురామకృష్ణరాజు చేసిన తప్పుకి, అదే విధంగా కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన తప్పుకి చట్టబద్ధంగా మాత్రమే మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. కాబట్టి తప్పులు చేశారు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఏది పడితే చేస్తారంటే మాత్రం దానికి నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించేదానికి అవకాశం లేదు. అతని మీద పెట్టినటువంటి SC/ST అట్రాసిటీ కేసు కూడా ఖచ్చితంగా అతను రిమాండ్కి పంపించాలి, జైలుకు పంపించాలి అనేటువంటి ధోరణి తప్ప, అతన్ని కూడా ఆల్రెడీ 41A CRPC కింద ఇద్దరిని పిలవచ్చు, విచారించవచ్చు, విచారించిన తర్వాత సాటిస్ఫై కావాలని, కాకపోతే ఆ రోజున కోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా వాళ్ళ మీద అరెస్ట్ చేసి చర్యలు తీసుకునే దానికి కూడా ప్రభుత్వానికి అవకాశం ఉంది. మీరు గమనిస్తే, ఒక ఉదాహరణ గమనిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో ఒక డిబేట్ చేస్తే TV5 సంబంధించినటువంటి ఆ TV5 లో డిబేట్ చేసినటువంటి జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యాఖ్యాత, యాంకర్ గా ఉన్నటువంటి మూర్తి, అదే విధంగా ఆ టీవీ యాజమాన్యానికి సంబంధించినటువంటి MD బిఆర్ నాయుడు వీళ్ళని 41A CRPC కింద నోటీసులు ఇచ్చి CID విచారించింది. ఎక్కడా కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటే అరెస్ట్ చేసేవాళ్ళేమో ఆ రోజున. ఈ రోజు కూడా అలా చేయొచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. పరిధి దాటి వ్యవహరించడం అనేది కరెక్ట్ గా, తప్పు చేసిన మాత్రాన. 2వ అంశం ఏంటంటే తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటిది, నేను రఫీ గారికి సూచన చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ కరెక్షన్ చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. అదేంటి అంటే, ఈ విధమైనటువంటి ఒక వ్యాఖ్యల తర్వాత మహిళలకు కోపం రావచ్చు, ఏం రావచ్చు, వెళ్ళి సాక్షి ఆఫీసు మీదకి వెళ్ళి దాడి చేసి సాక్షి ఆఫీసుకు సంబంధించినటువంటి గోడలు, దాని సాక్షికి సంబంధించినటువంటి ఆ విధమైనటువంటి లేబుల్స్ అవన్నీ పగలగొట్టటము, ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి ఇష్యూస్. ఇది విధమైనటువంటిది కూడా ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదు. దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను. బోసడీకే అని ఏదైతే వ్యాఖ్యలు చేశాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టాభి అనేటువంటి వ్యక్తి, అది తప్పే, ఆ రోజున తప్పని అందరం అన్నాం. మరి దానిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నన్ను బోసడీకే అన్నాడు అనేటువంటి పేరుతో ఆయన నా అభిమానస్తులు కోపం వచ్చిందని పంపించి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాడు. అప్రజాస్వామికమైనటువంటి చర్య అది, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, అదే విధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి. ఆ అప్రజాస్వామికమైనటువంటి చర్యలని ప్రజలు అంగీకరించలేదు. అంటే పట్టాభి వ్యాఖ్యల్ని ప్రజలు అంగీకరించాల, అతను మేము కేసు పెట్టొచ్చు, ఏమేమి చర్యలు తీసుకోవచ్చు. కానీ ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని అధికారం ఉంది కానీ ఇష్టారీతిని వ్యవహరించి అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడితే మేమందరం ప్రజాస్వామిక వాదులందరం కూడా తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ మీద దాడిని
ఖండించాం. కాబట్టి మీరు ఈ రోజున అధికారంలో ఉన్నారు, 164 సీట్లు వచ్చాయి. మాట్లాడినటువంటి కృష్ణరాజుని, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావుని అవసరమైతే సాక్షి టీవీ యాజమాన్యం కింద సరైన రీతిలో క్షమాపణ చెప్పకపోతే సాక్షి టీవీ యాజమాన్యం మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి. అంతే తప్ప మీరు చట్టాన్ని అతిక్రమించి ఎవరు చేసినా మాకు సంబంధం లేదని చెప్పొద్దు. ఎవరు చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు మాత్రం మీ ఒపీనియన్ అర్థమైంది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ మోస్ట్లీ. బట్ మీరు అన్నట్లుగా నోటీసులు ఇచ్చి అని అనుకున్నప్పుడు అదేవిధంగా ఈరోజు కనుక కోర్టులో ఉన్న జడ్జి కనుక అనుకుని ఉంటే రిమాండ్ ఇవ్వకపోయి ఉండేవారేమో. ఓకే, రెండు పూర్తి స్థాయిలో దాని గురించి ఆలోచించాలి. రెండోది మీరు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ మీద దాడి, ఇప్పుడు సాక్షి కార్యాలయాల దగ్గర నిరసన ఒకే స్థాయిలో ఉన్నాయి అని మీరు అనుకుంటే అది మీ ఒపీనియన్. ఎందుకంటే ప్రతిదానికి ఒక లైన్ ఉంటుంది. నిరసనలు తెలియజేయడం కూడా యాక్సెప్టబులే డెమోక్రసీలో. ఇదేం ఫస్ట్ టైం కాదు. దిష్టి బొమ్మలు తగలబెట్టడం, ఫోటోలని మీద వాళ్ళ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేయటం. ఈ దేశంలో సాక్షాత్తు ప్రధానమంత్రులు వారి విధానాలు నచ్చినప్పుడు వారి దిష్టి బొమ్మలు తగలబెట్టినటువంటి ఘటనలు ఉన్నాయి. అలాగే ముఖ్యమంత్రులు ఉన్నాయి. వాళ్ళకన్నా ఏమీ దిగిరాలేదు. ది సో కాల్డ్ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పబడుతున్న కేఎస్ఆర్ కానీ, ఇంకొక జర్నలిస్ట్ అని చెప్పబడుతున్నటువంటి కృష్ణరాజు కానీ. కాబట్టి వీళ్ళేమీ దిగిరాలేదు. వాళ్ళ మీద నిరసనలు తెలిపే హక్కు ఉంటుంది. ఆ నిరసనలు తెలిపే హక్కు గురించి మనందరికన్నా బాగా తెలియాల్సినటువంటి ది సో కాల్డ్ అనదర్ జర్నలిస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ నిరసనలు తెలియజేయడానికి కూడా అభ్యంతరం చెబుతూ ఇంకా భయంకరమైనటువంటి పదజాలం వాడారు కదా. ఆయన కూడా దానికి రెడీగానే ఉంటాడు అనుకుందాం. ఎనీవే, యువర్ ఒపీనియన్ ఈజ్ యాక్సెప్టెడ్, టేకెన్. వనజ గారు, నేను ఎక్స్టెండ్ చేయను మొత్తం క్వశ్చన్ కూడా. బిఫోర్ దట్, అసలు ఈరోజు మహిళా కమిషను ఇదేమి నార్మల్గా అన్ని సందర్భాల్లో ఇచ్చినట్లుగానే ఇచ్చారు. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అదే టైంలో మీరు కట్ అయ్యారు అక్కడ. ఐ విల్ రీడ్ అవుట్ ఫర్ ఎవ్రీబడి. The Commission has taken suo motu cognizance of media reports on alleged derogatory remarks made by journalist VVR Krishnaraju against Amaravati women during a TV debate. Referring to Amaravati as a capital of prostitutes is an outrageous insult to women farmers who played a vital role in the capital movement. Idi mana underline chesukovali. NCW strongly condemns such unacceptable and inciting statements in public discourse. The chairperson Srimati Vijaya Rahatkar has written a letter to the DGP of Andhra Pradesh directing him a swift and time-bound investigation and strict action against Mr. Raju under relevant laws. A detailed action taken report has been sought from the concerned authorities within 3 days. ఇక్కడ అమరావతి ఉద్యమంలో ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి మహిళా రైతులను ఉద్దేశించి ఈ రకంగా డెరగేటరీ రిమార్క్స్ చేయడం అనే దాన్ని NCW చాలా ప్రముఖంగా ప్రస్తావించింది. ఇక్కడ ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయన పేరు మాత్రమే ఆ లెటర్లో ప్రస్తావించారు. యాంకర్ గురించి లేదు. మేడం, ఓవరాల్గా ఈ 3 days నుంచి జరుగుతుంది, దానికి ఆజ్యం పోస్తున్నట్టుగా నాకైతే కృష్ణరాజు మాట్లాడినయే అంత డెరగేటరీ అనుకుంటే, నిన్న సంకర జాతి అని మాట్లాడినటువంటి ఆ వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇక ఇదంతా కూడా నిజంగా కుట్రలో భాగమేమో అనిపిస్తోంది. మరి మేబీ వాళ్ళకి ఏమైనా డైవర్షన్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఏదో అంటారు కదా రాంగ్ స్ట్రాటజీనేమో తెలియదు. ఇప్పుడు ప్రజల మన్నలను పొందాలంటే ఈ రకంగానా? నిజంగానే రఫీ గారు అన్నట్టు తిరుపతిలో వాళ్ళు ఏదో నిర్ణయించుకున్నారో కుట్రపూరితంగా వెళ్తున్నారు అనేది ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే అలా అనిపిస్తోంది. మీ ఒపీనియన్ మేడం? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇది ఏదో ఇందాక రఫీ గారు చెప్పినట్లుగా ఇది యాదృచ్ఛికంగా జరిగిందనో లేకపోతే అని అనుకోవటానికి వీల్లేదు. ఇది చాలా ప్రీ ప్లానెడ్ గానే జరిగింది. ఎందుకంటే మనకు గత అనుభవాలు కూడా చాలా ఉన్నాయి మనకి. అమరావతి రాజధాని విషయంలో అక్కడ ఉద్యమకారుల మీద కానివ్వండి, మహిళల మీద కానివ్వండి, ఏ రూపంలో ఏ రకంగా వాళ్ళని ఎంత హింస పెట్టారో, ఎన్ని రకాల అవమానాలు గురయ్యారో వాళ్ళందరూ కూడా మనం చూసాం, మన కళ్ళతో చూసాము. అమరావతి ఉద్యమం అప్పుడు మహిళల్ని టార్గెట్ గా చేసుకున్నారు. వాళ్ళు మహిళల మీదే వాళ్ళు టార్గెట్ తెలిసి ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్
ఒక రకంగా దాడి చేయాలి. అసలు అమరావతి రాజధాని మీదే దాడి చేశారు. రాజధాని అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, మునిగిపోతుంది అన్నారు, శ్మశానం అన్నారు, అన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారు. అంత పెద్ద తుఫాను వచ్చి దేశం అంతా మునిగిపోయినా కూడా అమరావతి ఎక్కడ కూడా ఒక డ్రాప్ కూడా నిలబడినటువంటి పరిస్థితి లేదు అక్కడ. అయినా కూడా ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలు, ఆ రకమైనటువంటి ప్రచారము, చాలా నెగిటివ్ క్యాంపెయిన్ అనేది అమరావతి రాజధాని డే 1 నుంచి కూడా సాగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఇటీవల ఎప్పుడైతే తిరిగి మళ్ళీ అమరావతి రాజధాని పనులు అవన్నీ కూడా డెవలప్మెంట్ అంతా కూడా పుంజుకుంటాం ప్రారంభమైంది. తిరిగి మళ్ళీ దాని మీద బురద వెళ్ళాలనే ఆలోచన అయితే మనకి ప్రీ ప్లాన్డ్ గానే చేశారనేది ఖచ్చితంగా మనకి ఇవంతా చూస్తుంటే అర్థమవుతుంది. ఇంకోటి మీరు చెప్పినటువంటి అంశం ఇంకోటి ఏంటంటే నేషనల్ ఉమెన్ కమిషన్ దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుందా ఏంటని. డెఫినెట్ గా ఉమెన్ కమిషన్ ఇట్లాంటి ఇష్యూస్ మీద యాక్షన్ తీసుకుంటది. ఎందుకంటే గతంలో కూడా మేము చాలా విషయాల్లో మైక్రో ఫైనాన్స్ లో మహిళలు చాలా ఇబ్బందులు గురయ్యి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో మేము మహిళా కమిషన్ ని తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ కి మహిళా కమిషన్ తీసుకొచ్చి అనేక రకాలుగా చేసాం. దాన్ని వాళ్ళు సీరియస్ గా తీసుకుని అది చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనం చూసాం జాతీయ కమిషన్ ద్వారా. అలాగే మహిళలకు వచ్చినటువంటి ఇష్యూస్ మీద కూడా కొన్ని కోర్టులు కూడా తేల్చినటువంటి అంశాలు, చాలా అంశాలని నేషనల్ వైడ్ గా కూడా మహిళా కమిషన్ సెటిల్ చేసింది. కాబట్టి నాకైతే ఒక కాన్ఫిడెన్స్ ఉంది మహిళా కమిషన్ డెఫినెట్ గా దీన్ని ఛేదిస్తుంది, దీని మీద యాక్షన్ తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే మహిళా కమిషన్ ఉన్నటువంటి రైట్స్ కానివ్వండి, వాళ్ళ హక్కులు కానివ్వండి మనకు అందరికీ తెలుసు. అవేమో వాళ్ళకి ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి రైట్ అయితే వాళ్ళకేముండదు. జస్ట్ దే విల్ ఆ సజెషన్స్ నే ఉన్నటువంటి పరిస్థితుల్లో సజెషన్స్ ఇవ్వగలరు, కానీ వాళ్ళైతే యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండదు. మోర్ ఓవర్ ఏంటంటే దాని మీద రాజకీయ ఒత్తిళ్ళు అనేవి చాలా సందర్భాల్లో చాలా ఎత్తున ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సందర్భంలో మహిళల్ని కించపరిచినట్టు మాట్లాడినటువంటి ఈ సందర్భంలో మహిళా కమిషన్ మీద ఏ రకమైన ఒత్తిడి తీసుకురావడానికి సాహసించరేమో. ఎందుకంటే ఇది చాలా అన్యాయమైనటువంటి కామెంట్. ఇది ఏదో మహిళలను మేమంతా మహిళల్ని పూజిస్తాము, మేము మహిళలకి పెద్దపీట వేస్తాము, వాళ్ళే మమ్మల్ని గెలిపిస్తారు, వాళ్ళ ఓట్లతోటే మేము అధికారంలోకి వస్తామని ఎంత పెద్ద పెద్ద కితాబులు ఇస్తా ఉంటారు మహిళలకి. కానీ చివరికి వచ్చేసరికి ఈ రకంగా చాలా హీనమైనటువంటి పద్ధతుల్లో, అవమానకరమైన పద్ధతుల్లో ఏమైనా కామెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇదేదో అమరావతి మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంగానే మనం చూడకూడదండి. ఇది అమరావతి మహిళల్ని అన్నమాట వాస్తవమే, కానీ ఇది మహిళలందరూ దీనికి సపోర్ట్ చేశారు కదా. మహిళలు చేసినటువంటి ఉద్యమానికి మేము ఢిల్లీ దాకా పోయి రాజధాని విషయంలో పొలిటికల్ సానుకూలతని తెచ్చుకోవడానికి కరోనా టైంలో కూడా లెక్క చేయకుండా పోయి అంత పెద్ద ఉద్యమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్ని సపోర్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినారు. మహిళలు అక్కడ రైతులు చేసినటువంటి ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే మనం చూసాము న్యాయస్థానం నుంచి దేవస్థానం తిరుపతి దాకా వెళ్ళేటువంటి యాత్ర చేసిన సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎన్ని రకాల హింసలు పెట్టిందో వాళ్ళని పాపం. అసలు టాయిలెట్స్ ని ధ్వంసం చేసింది, టెంట్లు వేసుకుని భోజనాలు టెంట్లన్నీ ధ్వంసం చేస్తే నడి రోడ్డు మీద వాళ్ళు భోజనాలు చేసినటువంటి సందర్భాలు చూసాము. అసలు టాయిలెట్లు ధ్వంసం చేయటువంటి వీళ్ళకి మహిళల పట్ల ఏమాత్రమైనా గౌరవంగా ఏమన్నా ఉందా? ఆ రోజున మనం చాలా మాట్లాడుకున్నాం, చాలా డిబేట్లు కూడా జరిగినాయి. ఆ యాత్ర జరుగుతున్నప్పుడు మహిళల మీద చేసినటువంటి దాడులు అంటే వీళ్ళు అమరావతి మహిళల మీద, రైతుల మీద ఎంత కక్ష వెళ్ళగట్టాలో ఎన్ని రకాల అవమానాలు, అన్ని రకాల అవమానాలు చేశారు. ఏమీ మిగలనా అసలు. డ్రోన్ పాపం వాళ్ళని కించపరిచారు డ్రోన్ ద్వారా. పాపం వాళ్ళు నిజంగానే మనం కూడా కొన్ని విషయాలు ఏంటంటే మా బొట్టాలం సీనియర్స్ ని నోటితో కూడా చెప్పుకోలేనటువంటి పద్ధతుల్లో వాళ్ళు ట్రీట్మెంట్ అనేది జరిగింది అనమాట. కాబట్టి ఏంటంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఏదో యాక్సిడెంటల్ గా కొమ్మినేని శ్రీనివాసరావు అయితే కృష్ణారాజు గారు కూర్చున్నప్పుడు ఏదో జరిగిందని అనుకుంటానికి మాత్రం ఏ రకమైనటువంటి లేదు. వాళ్ళు ప్రీ ప్లాన్ గానే అమరావతి మీద తిరిగి దానికి ఏదో ఆద్యం పోయాలనేటువంటి ఆలోచనతో చూస్తా ఉన్నారు. అన్నిటికంటే బాధ ఏంటంటే మీరు అన్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లా మాట్లాడటం అనేది నిజంగా ఆయన ఒక జర్నలిస్టు, అసలు జరిగిందే ఒక తప్పు,
ఆ తప్పుని ఏదో ఒక రూపంలో సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. సరిచేయడానికి ప్రయత్నం చేసే సందర్భంలో మళ్ళా తిరిగి మరి అగ్నికి ఆద్యం పోసిన పద్ధతుల్లో మాట్లాడుకుని అంటే అర్థమవుతోంది కదా వాళ్ళు ఏ రకంగా ఎంత చీప్ గా ఉన్నారు, ఎంత పొలిటికల్ గా ఎంత దిగజారిపోయినారు అనేది చాలా ఇట్లాంటి విషయాల్లో కూడా వాళ్ళు కనీసం కొంచెం కూడా ఆలోచించకుండా ఇంత మహిళల్ని ఈ రకమైన పద్ధతుల్లో ఆ భాష మాట్లాడటానికే మనం సంకోచించేటువంటి పద్ధతుల్లో కామెంట్ చేస్తూ ఉంటే ఛానల్లో కూర్చొని ఇంకా వాళ్ళు ఇంకా నెగిటివ్ గా వెళ్తున్నారు అంటే ఇంకా దానికి మనము వాళ్ళు ఏ రకమైన ఆలోచనలు ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే సాక్షి ఛానల్ మాకేం సంబంధం లేదు, అది వాళ్ళు చెప్పినప్పటికీ కూడా యాజ్ ఏ ఉమెన్ ఒక మహిళగా దాని యాజమాన్యరాలుగా ఉన్నటువంటి ఒక మహిళగా భారతిరెడ్డి గారు చికెన్ ఆమె ఒక మాట అనొచ్చు, తప్పలేదు. ఇట్లాంటి మా ఛానల్లో జరగటమో దురదృష్టమో ఇలాంటి మేము యాక్సెప్ట్ చేయము, మహిళలందరూ కూడా మమ్మల్ని మన్నించండి, ఈ రకంగా అంటం అనేది తప్పాను. దానికి ఆ పద్ధతుల్లో ఒక మాట అంటంలో ఆమె 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 చాలా హుందాగా ఉండేది. ఆ మాట ఆమె ఉంటే గనక ఆమె అట్లా కూడా ముందుకు రాకపోవటం అనేది కొంచెము మనకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ టైంలోనే మనం చూసాం కదా మహిళల్ని అంత ఇబ్బంది పెట్టినవాడు అంత కక్షతోటి ఉన్నారు కాబట్టి ఇంకా ఆమె కూడా ఆ మాట అంటానికి కూడా సాహసించలేదేమో అనుకుంటాను. ఎందుకంటే అమరావతి రైతు మహిళల మీద, అమరావతి ఉద్యమం మీద, అమరావతి ఉద్యమము రైతులు చేసినటువంటి వాళ్ళ యొక్క సుదీర్ఘకాలం పోరాటము జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేంత వరకు కూడా పోరాటం నిలిచింది. కాబట్టి బహుశా దీని మీద అమరావతి మహిళల మీద ఆమె కూడా ఏమన్నా మరి కంటగింపుగా ఏమన్నా ఉందేమో, లేకపోతే ఒక మాట అంటే తప్పేముందా, ముందాతనంగా ఉండేది కదా. ఆమె కూడా ఒక మహిళ కదా, ఆ రకంగా ఆమె అనకపోవటం కూడా నాకు ఎందుకో కొంచెం బాగున్నట్లు అనిపించట్లేదు. కొంచెం హుందాగా ప్రవర్తించడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో వనజ గారు అసలు మామూలుగా మీడియా సంస్థల్లో ఏదైనా పొరపాట్లు సహజంగా దొరుకుతుంటాయి కదా, ప్రింట్ మిస్టేక్ అవ్వచ్చు, లేకపోతే ఒక కథనం పొరపాటున ప్రచురించడం అవ్వచ్చు. కాబట్టి ఇది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం, ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ది ఎథిక్స్ ఆఫ్ ది జర్నలిజం, రైట్? సో ఆ రకంగా చూసుకున్నా కానీ ఓకే, మీరు మీకున్నటువంటి ఒక కుట్ర కోణంలో చేయాల్సింది చేశారు అని అనుకుందాం. కానీ దాన్ని మరి పొరపాటున జరిగింది అని ఒక రీజాయిండర్ పత్రికలను ఇస్తున్నప్పుడు ఇంత బాహాటంగా లైవ్లో జరిగిన దానికి ఖండిస్తున్నామని, క్షమాపణ తర్వాత సంగతి కనీసం ఖండిస్తున్నామని కూడా లేదు అక్కడ. అతని నుంచి అతని వ్యాఖ్యలు మేము సమర్థించడం లేదు అని అంటాం వేరు, ఖండిస్తున్నాం అంటాం వేరు. ఇక్కడ ఈ భాష గురించి ఎవరికి తెలియదు అనుకుంటున్నారు వీరు. కేసారు నిన్న మొన్న సాక్షి ఛానల్లో మాట్లాడుతూ ఈ ఛానల్లో ఈ రకమైన ఘటన జరగడం వల్ల ఈ ఛానల్కి అప్రతిష్ట వస్తా ఉంది. ఆ నేపథ్యంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి భారతిరెడ్డి గారికి క్షమాపణ చెప్పాడు. వాళ్ళకి చెప్పాడు కానీ కనీసం ఈ మహిళలకి క్షమాపణ చెప్పినా కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి నాకు అది కూడా అనిపించింది. అసలు చాలా గొప్పగా ఆ రోజు డిబేట్ లో జరిగిన దానికి వస్తున్న అదే అంటున్నా. ఆ సందర్భంలో రెండో రోజు డిబేట్ కి వచ్చిన ఈ మహానుభావుడు కొమ్మినేని శ్రీనివాసరావు వాళ్ళకి సారీ అవడమే కాదు, వాళ్ళని పొగిడాడు కూడా. ఇప్పటి వరకు నా దగ్గరికి ఇదేంటి ఇలా జరుగుతుంది, ఏం జరిగింది అసలు అని కనీసం ఒక మాట కూడా అడగలేదు నన్ను. అంత మహానుభావులు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి మేడం నన్ను ఈ ఇన్ని సంవత్సరాలన ఇది సాక్షి అసోసియేషన్లో ఎప్పుడు ఒక్క మాట కూడా అడగలేదు, ఈ రోజు కూడా అడగలేదు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆ మహానుభావుడు. అలాగే మరి ఆ యాటిట్యూడే చెప్తుంది కదా, వాళ్ళు ఖండించరు, వాళ్ళు క్షమాపణ చెప్పరు. వారి యొక్క నైజం, వారి యొక్క మానసికమైనటువంటి ఆలోచన విధానం. అమరావతి రైతుల మీద, అమరావతి మహిళల మీద వాళ్ళకి చాలా దుగ్ధుంది, వాళ్ళకి చాలా కక్ష ఉంది. ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు దాన్ని చూపిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు డెఫినెట్ గానే రాజకీయ ప్రత్యర్థులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పైచేయి సాధించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కానీ చాలా సందర్భాల్లో మాకు బాధ కలిగేది ఏంటంటే, యాజ్ ఏ ఉమెన్ యాస్టేటస్ గా అసలు మహిళల్ని తీసుకుని వీళ్ళు మహిళల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నాకు.
మహిళల్ని టార్గెట్ కి చేయాల్సిన అవసరం ఏముంది అసలు? వాళ్ళు అసలు చాలా అసందర్భం కదా అసలు డిబేట్ లో అసలు మాట అంటే చాలా అసలు డిబేట్ ఒక ఎత్తు అయితే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ నిరసనలో పాల్గొంటున్న వారు ఎక్కువ శాతం మంది 90% మంది మహిళలే ఉంటే మళ్ళీ చేయకూడని తప్పే చాలా డెరిగేటరీ కామెంట్స్ అంటే ఈయన అట్లాంటి డెరిగేటరీ కామెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు సిగ్గుపడి జరిగింది భవిష్యత్తులో జరగకుండా చూస్తామండి అని ఒక మాట చెప్తే బాగుండేది. అది కూడా కాకుండా దాన్ని ఇంకా మరింత రెచ్చగొట్టే పద్ధతుల్లో సజ్జల గారు ఆయన చిన్న ఆయనండి, ఆయన అనుభవం ఆయన జర్నలిస్ట్ గా ఉన్నవాడే, కానీ ఆయన కూడా ఆ రకంగా మాట్లాడటం అనేది చాలా అది జర్నలిస్టులు అందరూ కూడా కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే చాలా సందర్భాల్లో జాతీయంగా కూడా కొన్ని సందర్భాలు చూస్తా కాదండి. 1000 కోట్లు సంపాదించిన అవినీతి సొమ్ముతో కంటకవరం వచ్చింది వాళ్ళకి, కళ్ళు కనిపించట్లా. కంటకవరం అవినీతి డబ్బు 1000 కోట్ల రూపాయలు సంపాదించారు, కంటకవరం వచ్చింది వాళ్ళకి. సురేష్ గారు, నేను శ్రీకాకుళం వెళ్ళాలి ఇప్పుడు కానీ ఇది డెఫినెట్ గా మహిళా కమిషన్ మంచి డెసిషన్ తీసుకుని గవర్నమెంట్ కి ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ అనేది సీరియస్ గా ఉండాలి. ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ యాక్షన్ తీసుకోదు కాబట్టి దాని నేపథ్యంలో గవర్నమెంట్ డీజీపీ ఏం యాక్షన్ తీసుకుంటారనేది ఉండాలి. లెట్ us hope మంచిగా ఒక డెసిషన్ తీసుకుంటారు, మంచిగా యాక్షన్ తీసుకుంటారని ఆశిద్దాము. సజ్జల గారి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన రకంగా ఎవరిని సంకరజాతి అంటారు అసలు? ఎవరిని సంకరజాతి అంటే ఎవరు అసలు? అంటే మహిళలందరూ నిరసన తెలియజేయడం తప్ప ఎప్పుడు ఏ రకమైనటువంటి సందర్భం వచ్చినా, ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినా నిరసన తెలియజేయడం అనేది మన ప్రజాస్వామ్యంలో ఒక మూలస్తంభం లాంటిది, బ్యాక్ బోన్. నిరసన అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇది బ్యాక్ బోన్. అలాంటిది నిరసన తెలియజేస్తారంటే ఒక్కోసారి ఎక్కువ తక్కువ ఉంటాయి, ఒక్కోసారి ఇన్సిడెంట్ బట్టి ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇమ్మీడియట్ గా కాల్ చేస్తున్నారు. ఏం చెప్తాం దానికి? అది 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 నిజంగానే అది కరెక్ట్ అంటే కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఆవేశంలో వచ్చేటువంటి జరిగినటువంటి ఇన్సిడెంట్ యొక్క ప్రభావము, ఆవేశంలో జరిగేటువంటివి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా యాక్సిడెంట్లు గా జరిగిపోతా ఉన్నాయి. అందులోను ఇప్పుడు మహిళల పట్ల చేసినటువంటి వ్యాఖ్యల పట్ల వారు వెలుబుచ్చుతున్నటువంటి ఆ నిరసనని సహేతుకంగా చూడాల్సినటువంటి వాతావరణం. శిరీష్ అమ్మాయి చాలా నిజంగా డే 1 నుంచి శిరీష్ చాలా యాక్టివ్ ఉంది. అమ్మాయికి ఎవరు చెప్పకల్లా, అమ్మాయికి ఎవరు కూడా చెప్పకల్లా. షీ బికేమ్ గుడ్ యాజిటేటర్, గుడ్ ఆరేటర్ అన్ని అట్లా ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఇలా జరిగినప్పుడు డెఫినెట్ గా రియాక్ట్ అవుతారు వాళ్ళు. రియాక్ట్ అయినట్టు దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, కానీ ఇంకా దానికి కరెక్ట్ కాదు. ఒక శిరీష్ గారికే కాదు, ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. ఎస్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వనజ గారు. బాజీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, మీ దగ్గర చాలా టైం పట్టింది రావడానికి. బాజీ గారు, ఈరోజు షర్మిల గారు చాలా తీవ్రంగా స్పందించారు. ఒకటి, ఆల్రెడీ ఈ వ్యాఖ్యలను ఖండించారు గతంలో. అయితే ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా అంటే చంద్రబాబు నాయుడు గారికి పీసీసీ చీఫ్ గవర్నర్ షర్మిల గారు మద్దతు ఇస్తున్నారని రోజా అంటది. ఈ రోజా ఏమైపోయిందండి? మహిళల మీద వ్యాఖ్యలు చేసినప్పుడు 3 రోజుల పాటు కనపడలా. ఈ వైసీపీ మోక ఒక్కళ్ళు కూడా కనపడలా. ఎప్పుడైతే నిరసనలు చేపడుతున్నారో సాక్షి కార్యాలయాల దగ్గర అప్పుడు వచ్చారు. ఏది సజ్జలు అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, ఒక్క మహిళా నాయకురాలు బయటికి రాలా. ఇప్పుడు నిరసనలు తెలియజేస్తేనంట అవి తప్పని చెప్పేసి వస్తున్నారు, శుద్ధులు చెబుతున్నారు. ఇప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తిగా, అందులోనూ పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల గారు చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు నాయుడుకి మద్దతుగా అంటే ఆవిడ ఖండించారు. ఆవిడ అన్నీ కూడా పాతి అన్నీ చెప్పారు. మీరు ఏదైనా చేయగల సమర్థులు అని చెప్పేసి స్వయంగా తన పుట్టుకనే అవమానించాడు తోడబుట్టినటువంటి అన్న జగన్ అని చెప్పేసి ఈరోజు షర్మిల గారు అంటున్నారు, గుర్తు చేశారు. విజయమ్మ గారిని క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారన్నారు. అవన్నీ ఈరోజు గుర్తు చేసి మాట్లాడుతున్నారు ఆవిడ. అలాగే సజ్జల వ్యవహారాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. ఇకపోతే రఘురామకృష్ణరాజు గారు చాలా సహేతుకంగా ఉంది ఆ లెటర్లో అనిపించింది సార్. ఆయన డిప్యూటీ స్పీకర్ హోదా అయ్యి ఉండొచ్చు, కానీ అంతకన్నా కూడా చాలా బాధ్యతాయుతంగా ఆ లెటర్ను కుల వివక్ష
కుల దురహంకారం కనపడుతోంది, సంకర జాతి అన్న మాట వాడటంలో అనేది వినగానే అందరూ అదే అనిపించింది నిజంగానే. సో ఇప్పుడు ఇది ఒకటి ఈ వ్యాఖ్యల యొక్క తీవ్రత చట్టపరంగా ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. ఆర్ఆర్ గారు రాసినటువంటి లెటర్ డీజీపీకి మరి ఆయనపై చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనపడుతుంది సార్? ఈరోజు ఆల్రెడీ కొమ్మినేని గారు లోపలికి వెళ్ళాడు కాబట్టి, ఈ రోజు కాబట్టి రేపైనా కృష్ణరాజు దొరుకుతాడు కాబట్టి. సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మన ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు ఎంతో గొప్పగా గౌరవంగా ఫోర్త్ ఎస్టేట్గా మనం కీర్తించుకుంటున్న జర్నలిజానికి, పాత్రికేయ రంగానికే మాయని మచ్చగా కళంకితంగా జూన్ 6వ తేదీన వీళ్ళు పేరిన ప్రేరేపణలు కానివ్వండి, ఆ డిబేట్లో మాట్లాడిన వాగుడు కానివ్వండి నిలిచింది. ఇది మన జర్నలిజం, నేను కూడా సాటి జర్నలిస్ట్నే కాబట్టి జర్నలిజం రంగానికే మనం అందరం కూడా తల వంచుకొని సిగ్గుపడాల్సిన పరిస్థితిని వీళ్ళు ముగ్గురు క్రియేట్ చేశారు. ఇద్దరు జర్నలిస్టులు, అట్లాగే ఒకడు జర్నలిస్టులకి బాస్గా వ్యవహరించి మరి పాత్రికేయ సంస్థకి ఎండీగా వ్యవహరించిన వ్యక్తి, అట్లాగే పాత్రికేయ యాజమాన్యం, వీళ్ళందరూ కూడా కేవలం జర్నలిస్టుల ముసుగులో రాజకీయ ప్రేరితమైన కుటిలమైన రాజకీయాలని వ్యాప్తి చేయడం కోసం మాత్రమే ఈ జర్నలిజాన్ని ఉపయోగించుకుంటూ ఈవేళ ఈ స్థాయికి దిగజారిపోయారు. వీళ్ళకి కోర్టుల్లో చట్టాల పరంగా ఎటువంటి శిక్షలు పడతాయి అనేది మనం పక్కన పెడితే, ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 కోట్ల మంది ఆంధ్రులు కాండ్రించి మొహాన ఉమ్మేస్తా ఉన్నారు. కేవలం 3 కోట్ల మంది మహిళలు జరిగే అవమానం కాదు, అమరావతి నగరంలో నివసించే ప్రజలకు అవమానం కాదు, ఇది 6 కోట్ల మంది ఆంధ్రులందరూ కూడా ఆగ్రహంతో పెళ్ళుపుతున్నారు. అందరూ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఏంటంటే వైసీపీ, అట్లాగే సాక్షి యాజమాన్యం పేరుతో ఉన్న వైసీపీ పార్టీ అధినేత, వైసీపీ పార్టీ దారుణాతి దారుణంగా ప్రజా స్కేల్లో కుంగిపోయింది, దిగజారిపోయింది. ఇంకా వీళ్ళ గురించి చట్ట రూపంగా ఎటువంటి శిక్షలు పడినప్పటికీ కూడా ఇవాళ ప్రజా కోర్టులో మాత్రం ఈ 3-4 రోజుల్లో జరుగుతున్న ఏదైతే ఈ చర్చల వల్ల చాలా తీవ్రంగా పతనం అయిపోయింది. ఇక పార్టీ భవిష్యత్తులో ఉండని పరిస్థితి ఇవాళ నెలకొందండి. అసలు అమరావతి గురించి ఏం తెలుసండి వీళ్ళకి? ఏం మాట్లాడతారు వీళ్ళు? కేవలం ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఇందాక మన మిత్రులందరూ చెప్పినట్లు అమరావతి మీద విషం కక్కుతూ అమరావతి ఒక పనికిరాని ప్లేస్ రాజధానికి అని ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి కావలసిన విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ కుట్ర వెనక కేవలం అదే ఉంది. అమరావతి ఏంటండి, ఇవాళ అమరావతి ఒక చారిత్రక ప్రదేశం, అది చారిత్రక ప్రాంతం. శాతకర్ణి పరిపాలించింది, రాణి రుద్రమదేవి పరిపాలించిన, అట్లాగే శివుడికి అంకితం ఇచ్చిన అమరేశ్వర టెంపుల్ ఉన్న బౌద్ధారాము ఉండి అక్కడ మరి కాలచక్ర బోధనలు బౌద్ధుడు స్వయంగా చేసిన ప్రాంతం, అది ఎంతో చారిత్రక ప్రాంతం. అది ఇవాళకి కూడా పవిత్రమైన పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి అమరావతి పరిసర ప్రాంతాల్లో. అటువంటి దాన్ని వీళ్ళు ఆంధ్రులేనా, ఇక్కడే పుట్టారా వీళ్ళు తెలుగు వాళ్ళేనా అనే అనుమానం కలుగుతా ఉంది వీళ్ళ వ్యాఖ్యలు చూస్తే. పైపెచ్చు వాళ్ళు మాట్లాడిన కుసంస్కార వ్యాఖ్యానాల్ని పశ్చాత్తాపడి ఖండించుకోవడం పోగా, క్షమించమని అడగడానికి సమాజాన్ని క్షమించమని అడగకపోగా కొమ్మినేని అంటాడు లక్షలాది ప్రతులు ప్రింట్ చేశారు ఈనాడు ఇతర పత్రికల వాళ్ళ మీద కేసులు పెట్టాలంటాడు. అట్లాగే ఇతను కృష్ణరాజు అతను ఒక వీడియో రిలీజ్ చేస్తాడు, ఏదో క్లిప్పింగ్ చూపిస్తాడు, అక్కడేదో వ్యభిచారపు కేసులు నమోదైన ఎప్పుడో తీసుకొచ్చి చూపించి తన వాదనను సమర్థించుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాడు. వీళ్ళని ఇది కేవలం ఏదో చట్టపరంగా వాళ్ళు మహిళల్ని అవమానించారన్న కేసు కాదండి, వీళ్ళకి రాజద్రోహం కేసు పెట్టాలి వీళ్ళ మీద. ఈ రాజధానిని లేకుండా చేయటం, రాజధానికి ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ట తీసుకురావటం, ఈ అమరావతి రాజధాని కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఎవరు కూడా పెట్టుబడులు పెట్టకుండా చేయటం వీళ్ళ యొక్క అసూయాద్వేషాలతో రగిలిపోతూ చేసిన కుట్ర. కాబట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా రాజద్రోహం కేసు పెట్టాలి. ఎక్యూజన్ నెంబర్ 1 కృష్ణరాజు, ఎక్యూజన్ నెంబర్ 2 కొమ్మినేని, ఎక్యూజన్ నెంబర్ 3 సాక్షి మీడియా జగతి పబ్లికేషన్స్, ఎక్యూజన్ నెంబర్ 4 సజ్జల రామకృష్ణారెడ్డి. ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేది? ఇతను కొన్ని వేల మంది జర్నలిస్టులకి బాస్ గా పనిచేసిన వ్యక్తేనా?
అసలు సంస్కారం ఉందా అతనికి? ఇవాళ ఏం మాట్లాడతాడు? జరిగిన తప్పుని ఒక పెద్ద మనిషిగా ఆయన క్షమించండి అని అడగాల్సింది పోయి రాక్షసులు, పిశాచులు, సంకర జాతి వాళ్ళని అవమానిస్తాడు ఆ మహిళల్ని. నిరసన వ్యక్తం చేయడం తప్ప? వీళ్ళు రేపు పొద్దున ఏ రకం ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారండి వీళ్ళు? వీళ్ళకి ఏం తెలియదు. ఈ రాజకీయ పార్టీ లక్షణాలు ఉన్నాయా? వీళ్ళకి రాజకీయ నాయకుల లక్షణాలు ఉన్నాయా? ఏం పార్టీ నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? చాలా చాలా ఏంటంటే చాలా ఆవేదన భరితంగా ఉంది నాకు వినటానికి ఆయన మాటలు. నేను వీడియోలు విన్నాను, కృష్ణరాజు గారు రిలీజ్ చేసిన వీడియోలు విన్నాను. ఆయన మళ్ళీ సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు మాత్రమే కాదు, ప్రజలు కూడా గ్రహించాలి. ఇవాళ ప్రజలు కూడా ఆలోచించాలి. ఏంటి వీళ్ళ మనస్తత్వం ఏంటి, కనబడుతుంది, వీళ్ళ మెంటాలిటీ ఏంటి, ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి వీళ్ళని అనేది ప్రజలు ఆలోచించాలి. ఎంతో మంది మహిళలు ఉన్నారు. ఈయన బటన్ నొక్కి మహిళలకి నేను గౌరవిస్తున్నాను, మహిళలకు సంక్షేమం చేస్తున్నాను, మహిళలను అభివృద్ధి చేస్తున్నాను ఇదా చేసేది? మహిళల్ని పిశాచాలుగా, రాక్షసులుగా వర్ణించడం, వ్యభిచారులుగా వర్ణించడం ఎక్కడండి? ప్రపంచం నివ్వెరపోయింది వాళ్ళ విని. జర్నలిజం ప్రపంచం నివ్వెరపోయింది. కాబట్టి ఈ ఉపేక్షించడానికి లేదు. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. వీళ్ళకి పుట్టగతులు లేకుండా పనిష్మెంట్ ప్రజలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాల్లో వీళ్ళు లేకుండా చేయాలి ఇటువంటి వాళ్ళని. ఎంతకు దిగజారుతారండి వీళ్ళు? ఎంతకు దిగజారుతారు? ఒక చరిత్రాత్మక ప్రదేశం అది రాజధానిగా సెలెక్ట్ చేసుకోవడమే చేసిన పాపమా? రాజధానిగా సెలెక్ట్ చేసుకోవడమే పాపమా? అందుకు ఈ రకంగా అవమానిస్తారా? అసలు కాదు. మీరు చారిత్రకమైనటువంటి ప్రాశస్త్యాన్ని అనేక ఎగ్జాంపుల్ గా కోట్ చేశారు. ఓకే, అసలు వీళ్ళకి వాటన్నిటి గురించి ఒక అవగాహన తెలిస్తే కదా. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అమరావతికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందా అని చెప్పేసి. వెన్ ఐ వాజ్ ఇన్ లండన్, బ్రిటిష్ మ్యూజియంలో అమరావతి శిలా పలకాలు అక్కడ చూసి నాకు ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చినాయండి. అంటే అప్పటి వరకు నాకు తెలియదు అమరావతికి ఒక చారిత్రకమైన ప్రాధాన్యత ఉందని తెలుసు తప్ప, అంటే ఇంత అపురూపంగా చూసుకుంటారా? ఈవెన్ బయట దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిపాలించి ఉండొచ్చు, వాళ్ళు ఏం ధ్వంసం చేయలా. వాటిని చాలా భద్రంగా బ్రిటిష్ మ్యూజియంలో, ఇక్కడున్నా కానీ అంత భద్రంగా ఉండేయలేదు నాకు డౌటే. ఈ రోజుకి కూడా బ్రిటిష్ మ్యూజియంలో అమరావతికి సంబంధించినటువంటి శిలాఫలకాలు బ్రిటిష్ మ్యూజియంలో ఉంటాయండి. నాకు చూడగానే గూస్ బంప్స్ వచ్చి అప్పుడు ఇమీడియట్గా మా మదర్కి కాల్ చేసి చెప్పా, ఐ వాంట్ టు షేర్ ద ఎక్స్పీరియన్స్ వాట్ ఐ సీ ఇన్ దే విత్ మై నేకెడ్ ఐస్. రఫీ గారు, ఈ రోజు ఎన్సీడబ్ల్యూ రాసిన లెటర్లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు అక్కడ పర్యటించే వాళ్ళండి, అక్కడ విశేషాలు తెలుసుకునే వాళ్ళు, పులకించిపోయేవాళ్ళు. ఇవన్నీ వదిలేసి ఏదో ఒక పేపర్ లో ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఆధారంగా మీకులాగానే డిబేట్ స్టార్టింగ్ లోనే రఫీ గారు అనేక అంశాలు ప్రస్తావిస్తున్నప్పుడు నేను కూడా చదివాను. 2004లో అంటున్నారు, 2004-06 దలైలామా ఎందుకు వస్తాడండి? దలైలామా బౌద్ధ గురువు, అది లామా. ఆయన అక్కడికి అప్పటికేం అమరావతిని క్యాపిటల్ ఏం ప్రకటించలేదే, అప్పటికేం ప్రభుత్వ పరంగా దానికి ఏం ఇది ఇవ్వలేదే. మరి 2004-2006లోనే ఎందుకు వస్తాడు అమరావతికి? ఆయన అక్కడే అర్థమవుతుంది కదా దాని ప్రాసెస్. మట్టికున్న పవిత్రత సార్, ఆ మట్టికున్న పవిత్రత, ఆ నేలకున్న ప్రాశస్త్యత, ఆ వాతావరణానికి, ఆ గాలికున్న ఏంటి ఫ్లేవర్, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది అమరావతి. ఈ సుంటలకేం తెలుసు? ఇప్పుడు ఈ అంశాన్ని మొన్న వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ప్రస్తావించారు. ఏది దానికి ఉన్నటువంటి డివోషనల్ ఆస్పెక్ట్ లో కూడా హిందీలో మాట్లాడారు. మరి వీళ్ళకి నరేంద్ర మోదీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు దేవతల రాజధాని అంటే వీళ్ళకి ఎక్కడో మండుకొచ్చి ఈర్ష్యాద్వేషాలతో ఈ రకంగా మాట్లాడారే. మరి అదే నోటితో నరేంద్ర మోదీ గారు కూడా అలా అంటున్నాడు, తప్పది అని చెప్పేసి అనే దమ్ముందా ఈ వైసీపీలో ఒక్క నాయకుడికైనా, ఇంక్లూడింగ్ సజ్జల రామకృష్ణారెడ్డి? నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు తప్పు, దానికి అంత దేవతల ప్రాశస్త్యం లేదు, దానికి ఏమంత డివోషనల్ ప్రాశస్త్యం లేదని మరి ఆ దమ్ము లేదు. ఎస్ రఫీ గారు, లెట్ us కంక్లూడ్. సార్, ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి మీటింగ్ కి కరుణాకర్ రెడ్డి నాయకత్వం వహించాడు. కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది ఎనలిస్టులు,
సాక్షి మీడియాని కోఆర్డినేట్ చేసుకొని ప్రభుత్వంలో చిన్న తప్పు దొర్లినా దాన్ని భూతద్దంలో చూపించి ప్రజల్ని మనం ఆకట్టుకోవాలా, ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలని ఒక ప్రణాళిక తయారు చేశారు. అందులో భాగంగానే ఇది మొట్టమొదటి కార్యక్రమం. అయితే బాజీ గారు మాట్లాడారు రాజద్రోహం కేసు పెట్టాలని. ఎగ్జాక్ట్లీ రాజద్రోహం కేసు పెట్టాలా? ఎందుకు? ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాపిటల్ ని నిర్మిస్తుంటే అక్కడ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే దాన్ని బ్యాడ్ ప్రాపగండా చేయడం అంటే రాజద్రోహమే. అంతేకాదు సార్, ఈ రోజు రఘురామకృష్ణరాజు గారి లెటర్ లో నాకు అనిపించింది కుల వివక్షాపూరితమైనటువంటి వ్యాఖ్య కింద వస్తుంది ఆయన మాట్లాడిన వ్యాఖ్యలంటే సమాజంలో ఒక అన్రెస్ట్ సృష్టించడం. ఆ రోజు కృష్ణరాజు మాట్లాడిన మాటలైనా కానీ మీరు ఆల్రెడీ ప్రస్తావించారు 5 నియోజకవర్గాలు ఉన్నాయి అమరావతి ప్రాంతంలో, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. మరి వీళ్ళు ఎవరినన్నట్టు సమాజంలో ఒక అశాంతి అలజడులు సృష్టించడానికి ఒక కుట్రపూరిత చర్యగా కూడా పరిగణించి అప్పుడు రాజద్రోహం అవుతుంది. దాన్ని లోతుగా విశ్లేషించి ఆ కృష్ణరాజు ఏ కలుగులో దాక్కున్నా అతన్ని తీసుకొచ్చారు. చూడండి, కాకాని గోవర్ధన్ రెడ్డిని కేరళలో దాక్కుంటే కూడా లాక్కొచ్చారు. ఇతన్ని కూడా లాక్కొస్తారు. మనం డిబేట్ చేస్తాం. వీళ్ళకి 3rd డిగ్రీ ఇవ్వాలి సార్. మామూలుగా కూర్చోబెట్టి మాట్లాడితే నిజం చెప్పరు. 3rd డిగ్రీ ఇవ్వాలా లేదా లైవ్ డిటెక్టర్ పెట్టాలా? వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. అదే తెనాలి పోలీసులకి అప్పచెప్పుంటే 3 నిమిషాల్లో చూపించేసేవాళ్ళు. తెనాలి పోలీసుకి ఇచ్చుంటే ఈ కుట్ర చేసినటువంటి వాళ్ళందరినీ తెనాలి పోలీసులు 3 నిమిషాల్లో వాస్తవాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి, ఏమేం మాట్లాడమన్నారు, ఇంకా అదేం అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ అది కూడా చట్ట వ్యతిరేకమైన చర్యగానే ఉంది. నేను చెయ్యాలని అంటల్లా. తెనాలి పోలీసులు అంత ఘటికులు అంటున్నా వాళ్ళు గంజాయిని విచ్చలవిడిగా సేవించి అమ్మి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద కొడతానికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేసి కొడితే వాళ్ళని సమర్థిస్తూ వెళ్ళాడు ఈ పెద్ద మనిషి. ఈ రౌడీలు, ఈ గంజాయి స్మగ్లర్స్, వీళ్ళందరికీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సార్ మరి అది వెళ్ళటమే కాదు ఆశ్చర్యపోయేటటువంటి స్టోరీ ఏంటది, అక్కడ పోలీసు కానిస్టేబుల్ సివిల్ డ్రెస్సులో గొడవ పడుతున్నాడంట. గొడవ నాపడానికి ఈ 3 కుర్రోళ్ళు పోలీసు నాపడానికి వెళ్ళారంట. వెళితే అది ఆ రకంగా స్టోరీ. సార్ 2024 ఎన్నికలకు ముందు మేమేమైతే చెప్పామో 67% ప్రజలు గుర్తించారు. వాళ్ళకి 11 సీట్లు పరిమితం చేశారు. ఈ 1 సంవత్సరం కాలంలో అసెంబ్లీకి వెళ్లకుండా అనేక అక్రమమైనటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో బయటికి వస్తా ఉన్నాయి. వీళ్ళ ప్రవర్తన బయటకు వచ్చింది, వీళ్ళ నైజం బయటకు వచ్చింది. ఈ 1 సంవత్సరం కాలంలో వైసీపీ 50% పతనం అయింది. వాళ్ళకి 20% కంటే ఓట్లు లేవు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఎవరిని కూడా నామినేషన్ వీళ్ళలాగా ఆపట్టాలి చేయట్లా. ఆన్లైన్ ఎవరైనా పోటీ చేయవచ్చు, ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది ఆన్లైన్. అలాంటి పారదర్శకతో ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నాం. ఆ ఎన్నికల్లో చూడండి 20% కంటే ఎక్కువ వైసీపీకి ఓటింగ్ రాదు. ఆ తర్వాత ఆ పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి అతను ఎన్ని కుట్రల పనినా అది వైండప్ అవటం అది అనివార్యం. అది అందులో ఏమీ డౌట్ లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. రఫీ గారు, బాజీ గారు, వనజ గారు అండ్ కృష్ణాంజలి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.